ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.2 నుండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమి చేయాలో చూడండి. ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి విత్ ఏబి ఈక్వల్ టు ఏసీ ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఓ జాయిన్ ఏ టు ఓ షో దట్ ఓబి ఈక్వల్ టు సి అండ్ ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్ ఏంటి, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా, ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా, ఇంకేమిన్నాడు, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్ ఉండేదాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం కదా. దీంట్లో ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్ బి నుండి ఒక బైసెక్టర్ తీసుకోమన్నాడు. సో యాంగిల్ బి నుండి ఒక బైసెక్టర్, సి నుండి బైసెక్టర్, ఇవి రెండు కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకేనా, ఈచ్ అదర్ ఎట్ ఓ అన్నాడు. జాయిన్ ఏ టు ఓ, ఈ ఓని ఏ నుండి ఏఓని జాయిన్ చేయమన్నాడు. ఓకేనా, సో ఏఓ అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఓబి ఈక్వల్ టు ఓసి అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ ఏబిసి అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్. ఇందులో మనకి ఏబి ఈక్వల్ టు ఏసీ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సో ఇక్కడ సైడ్స్కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఇది ఏబి సైడ్, ఈ ఏబి సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి, సి. ఓకే, ఏసీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి, బి. అంటే ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో అదే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ వన్ ప్రూవ్ చేస్తున్నాము. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. సో రీజన్ వచ్చేసి ఏంటంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ ఓబి అండ్ ఓసి ఇవి రెండు కూడా బైసెక్టర్స్. సో ఇక్కడ నుండి యాంగిల్ బి నుండి ఓబిని తీసుకున్నాం, యాంగిల్ సి నుండి ఒకటి ఓసి అనేది వచ్చింది కదా. సో అదే ఇక్కడ రాద్దాం. ఓబి అండ్ ఓసి ఆర్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. ఓకేనా, సో ఇక్కడ మనం యాంగిల్ 1 అనుకుందాం, సో ఇది వచ్చేసి 2 అనుకుందాం. సో ఇక్కడ యాంగిల్ ఇవి రెండు కూడా బైసెక్ట్ చేస్తున్నాయంటే ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో ఈ బైసెక్ట్ మీన్స్ ఏంటంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తేనే దాన్ని మనం బైసెక్ట్ అంటాం కదా. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఫర్ సపోజ్ ఇక్కడ 45 డిగ్రీ టోటల్ యాంగిల్ 45 అనుకోండి. 45 అంటే దాంట్లో ఆఫ్ వచ్చేసి ఎంత, 22.5 అవుతుంది. ఇక్కడ 45 అంటే 22.5 అవుతుంది. ఓకేనా, అంటే ఇవి రెండు కూడా ఈక్వల్. అంటే ఎలా తీసుకుంటాం మనం, ఆఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు ఆఫ్ యాంగిల్ సి అనమాట. ఓకేనా, ఆఫ్ యాంగిల్ బి అంటే ఈ టోటల్ యాంగిల్ బి, దీంట్లో ఆఫ్ అంటే ఇదే కదా, ఈ 1. ఈ టోటల్ యాంగిల్ సి, దీంట్లో ఆఫ్ అంటే ఈ యాంగిల్ అనమాట. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ 2. ఓకేనా, సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 మీన్స్ ఏంటి, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని. సో ఈక్వల్ అంటే దీనికి ఆపోజిట్ ఉండేటువంటి సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు యాంగిల్ 1కి ఆపోజిట్ ఉండే సైడ్ ఏంటి, ఓసి. యాంగిల్ 2కి ఆపోజిట్ ఉండే సైడ్ ఏంటి, ఓబి. అంటే అప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో therefore OB ఈక్వల్ టు ఓసి. రీజన్ రాద్దాం ఇక్కడ. సో ఇక్కడ యాంగిల్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ సైడ్స్ అనమాట. సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, సో ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ అయిపోయింది. ఓబి ఈక్వల్ టు ఓసి ప్రూవ్ చేయమన్నాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, సెకండ్ వన్ ఏఓ అనేది బైసెక్ట్స్ యాంగిల్ ఏ అన్నాడు. సో అది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏఓ మీన్స్ ఇదే కదా ఏఓ అనేటువంటిది. సో ఇది యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏఓ అనే లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ 2 ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకేనా, ఏఓబి ఒకటి, ఏఓసి అనేది 2 ట్రయాంగిల్స్. ఈ 2 ట్రయాంగిల్స్ని ఫస్ట్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసి దాని నుండి అది బైసెక్ట్ చేస్తుంది అనేది రాద్దాం. ఎలా చూడండి ఒకసారి ఎలా చేయాలో. సో ఇన్ ట్రయాంగిల్స్ ఏఓబి అండ్ ఏఓసి, సో ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాము. ఏఓబి అండ్ ఏఓసిలో ఫస్ట్ ఏబి ఈక్వల్ టు ఏసీ. ఓకే, ఏబి ఈక్వల్ టు ఏసీ అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ గివెన్ స్టేట్మెంట్ అది. సో అది వాళ్ళే ఇచ్చారు గివెన్.
నెక్స్ట్ దీంట్లో ఏఓబి అండ్ ఏఓసిలో ఈ రెండిట్లలో కూడా ఏఓ అనేది ఒక కామన్ సైడ్ ఉంది, అంతేనా? ఏఓబి ఏఓసిలో ఏఓ అనేది కామన్ సైడ్. సో ఏఓ ఈక్వల్ టు ఏఓ, దిస్ ఈజ్ కామన్ సైడ్ ఇది. నెక్స్ట్ అలానే నెక్స్ట్ ఇంతకుముందు ఏం ప్రూవ్ చేసాం, దీంట్లో ఓబీ ఈక్వల్ టు ఓసీ అని ప్రూవ్ చేసాం కదా. సో ఓబీ ఈక్వల్ టు ఓసీ, ప్రూవ్డ్ అబోవ్. ఓకే, సో ఇది సైడ్, ఇది కూడా సైడ్, ఇది సైడ్. సో బై ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్, therefore triangle AOB is congruent to triangle AOC. ఓకేనా? సో AOB అనేది AOCకి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు AOB AOC ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ అయినప్పుడు, ఓకేనా, ఇవి రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు దాంట్లో ఇప్పుడు ఈ యాంగిల్ ఇది 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం యాంగిల్స్. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు దాంట్లో వాటిలో ఉండేటువంటి కరస్పాండింగ్ పార్ట్స్ అంటే సైడ్స్ కానీ అలానే యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి కదా. ఓకేనా? సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. ఓకే, సో అది ఎలా రాయాలంటే ఒకసారి చూడండి, యాంగిల్ BAO ఈక్వల్ టు యాంగిల్ CAO అవుతుంది. ఓకే, యాంగిల్ BAO ఈక్వల్ టు యాంగిల్ CAO. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్లో ఇవి రెండు కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే యాంగిల్ BAO ఈక్వల్ టు యాంగిల్ CAO అంటే BAO అంటే ఏంటి, యాంగిల్ 3, CAO అంటే యాంగిల్ 4. అదే ఇక్కడ రాస్తా, పైన మళ్ళీ రాస్తా, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4. ఎందుకు? బై CPCT. ఓకేనా, బై CPCT. సో యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 అయింది. అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 అనేది ఇవి రెండు కూడా ఏ టైంలో ఈక్వల్ అవుతాయి, ఏ టైంలో ఈక్వల్ అవుతాయి. సో ఇది ఏఓ అనేటువంటిది ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తేనే అప్పుడు ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో దేర్ఫోర్ ఏఓ బైసెక్ట్స్ యాంగిల్ ఏ, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా అండి? సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.